రోజు పోయే కొద్దీ బాధుళ్ళే తప్పించి మిగిలేదేమీ లేదు అన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు జీఎస్టీ తగ్గించాక రూ. 4 మిగులుతున్నాయి. ఓ కోట్ల కోట్లు మిగులుతుందని చెప్పను. ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళకి మినిమం 500 మిగులుతుంది. మాక్సిమం రూ. 1000 మిగులుతుంది. అదే సమయంలో పెద్ద స్టాక్ కొనేటటువంటి వాళ్ళకి 3,500 నుంచి 5,000 దాకా అట్లా మిగిలినటువంటి పరిస్థితి. కార్లు లాంటివి అయితే గనక 40,000-50,000 రూపాయల దాకా కూడా మిగిలే పరిస్థితి ఉంటుంది. అట్లాగా ఒక రూపాయి మిగులుతుంది. అట్లాగే ఇది భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కట్టించుకున్న వాటిని తగ్గించడం. ఇన్కమ్ ట్యాక్స్ ఇదివరకు 2.5 లక్షలు దాటితే బాధుడు ఉండేది. ఇక 10 లక్షలు ఉన్నోడికైతే నరకమే కనిపించేది. ఇవాళ 15 లక్షల జీతం ఉన్నా కూడా ధైర్యంగా కూర్చునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ట్యాక్స్ 15 లక్షల దాకా కూడా పెద్దగా ఏం పడదు. 12 లక్షల దాకా అసలు ఏముండదు. 15 లక్షల దాకా చాలా స్వల్పంగా పడేటటువంటి సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మరొక వైపున ఏం జరుగుతున్నది అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. టోల్ గేట్లకు సంబంధించి దశాబ్దాల తరబడి పెరగడం తప్పించి తగ్గడం లేనటువంటి దశ నుంచి టోల్ గేట్లకు ఇప్పుడు ఏడాదికి 3,000 రూపాయలు కట్టించుకుని 100 ఫ్రీ అనేటప్పటికి అది 30 రూపాయలు పడింది. అదొకటి కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఆ టోల్ గేట్లో ఆ మధ్యన వేసిన పెనాల్టీ ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ సక్రమంగా పని చేయకపోతే కనుక, లేదా ఒక్కోసారి ఫాస్ట్ ట్యాగ్ మనం ఫిల్లింగ్ చేయకపోతే ఇది డబ్బులు కట్టాల్సి వస్తాయి. అప్పుడు 200% అన్నారు. ఇప్పుడు దాన్ని 125% తగ్గించారంటే 100 రూపాయలు అనుకుంటే 125 రూపాయలు అనమాట. తాజాగా ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు జాతీయ రహదారులను టోల్ గేట్ల దగ్గర ఇప్పటివరకు సాధారణ రుసుముకు రెండింతలు మొత్తం చెల్లించాల్సి వస్తే నిబంధన సడలించి వాహనదారులు నగదు రూపంలో అయితే ఇప్పటి మాదిరిగానే 2 రెట్లు చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా అయితే 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవాళ్ళు 100 చెల్లిస్తే, ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు నగదు రూపంలో 200, యూపీఐ ద్వారా అయితే 125 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో డబ్బున్న టోల్ గేట్ దగ్గర వసూలు వ్యవస్థ వైఫల్యంతో తగిన మొత్తం కట్ కాకపోతే వినియోగదారులు ఉచితంగా వెళ్ళిపోవచ్చు. కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి అమలుకు వస్తాయి. ఇది అసలైనటువంటిది. ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో డబ్బున్న టోల్ గేట్ దగ్గర వసూలు వ్యవస్థ ఫెయిల్ అయితే తగిన మొత్తం కట్ కాకపోతే వినియోగదారులు ఉచితంగా వెళ్ళిపోవచ్చు. అది టోల్ గేట్ పాపం.